SK1 న్యూస్ కి స్వాగతం. నా పేరు హిమబిందు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపులకు భారత్ చైనా అంగీకారం. విషాద జ్ఞాపకానికి 19 ఏళ్లు. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రదాడి. ఇకపై విద్యార్థులపై ఒత్తిడి లేని విద్య. 2022 నుంచి అమల్లోకి కొత్త విద్యా విధానం అని తెలిపిన మోదీ. తెలంగాణలో కొత్తగా 2278 కరోనా కేసులు, 10 మంది మృతి. మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టొద్దు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. తూర్పు లడాఖ్లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించే దిశగా భారత్ చైనా ముందడుగు వేశాయి. మాస్కోలో గురువారం జరిగిన 2 దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఇందుకు సంబంధించి 5 అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచే చర్యలు చేపట్టకపోవడం, వాస్తవాధీన రేఖ వెంట శాంతి సంయమనం పాటించడం, 2 దేశాల సరిహద్దు భద్రతా దళాలు చర్చకు కొనసాగించడం, సైనిక బలగాలు మధ్య దూరం పాటించడం అనే 5 అంశాల్లో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన భారత విదేశాంగ అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై బిన్ లాడెన్ టీం జరిపిన ఉగ్రదాడులు చరిత్ర మరవలేదు. ఉగ్రదాడులు సృష్టించిన రక్తపాతానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై అల్ ఖైదా పక్కా వ్యూహంతో జరిపిన దాడులవి. 9/11 దాడులు ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది. వేల మంది అమాయక పౌరులను పొట్టన పెట్టుకుంది. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లుగా తరువాతి కాలంలో గుర్తించారు. ఈ బృందానికి అప్పటి అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి 19 ఏళ్లు ముగిసింది. ఈ సందర్భంగా అమెరికాలో 9/11 మృతులకు నివాళి అర్పించారు. ఆ రోజు ఉదయం 10 మంది అల్ ఖైదా తీవ్రవాదులు వాణిజ్య సేవలు అందించే 4 ప్రయాణికులు జెట్ విమానాలను దారి మళ్లించారు. హైజాకర్లు 2 విమానాలను న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన జంట సౌధాలను ఢీకొట్టించారు. ఈ ఘటనతో వేల మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన దాడి ఘటనలో ప్రయాణికులందరూ, భవనాల్లో పనిచేసిన అనేక మంది ఇతరులు దుర్మరణం పాలయ్యారు. 2 సౌధాలు అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. సమీపంలోని భవనాలు ధ్వంసం అవ్వడం, మరికొన్ని పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థపై జరిగిన దాడుల్లో దుర్మరణం పాలైన 2752 మంది బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళం సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం మరియు పోర్టు అథారిటీలకు చెందిన పోలీస్ అధికారులు ఉన్నారు. పెంటగాన్పై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు. Right now, people are just on the street looking at the building. The building, there's just a lot of smoke. It's not too crazy down where I am. How far away from the World Trade Center specifically are you? I'm actually on Thompson Street North. I'm not too far. It's 8:54 right now, Stuart. Can you tell me when this happened exactly? I would have to say about 10 minutes ago. Were you looking up as the plane approached the building, or did it only catch your attention after it crashed into the World Trade Center? I heard like a sort of a crashing sound, but I looked up quick enough to actually see something go into the building, but everything happened so fast I wasn't quite sure what I was looking at. So there's no way you can know whether or not the plane seemed to be in trouble before it crashed into the building? Oh, no, I couldn't tell. It's hard for us to tell from the picture we're seeing just how far down from the top that plane crashed. Have you any better eyesight to it?
From your vantage point? Not really. All I know is it definitely wasn't the top of the building, because that seems to be intact from what I saw. Obviously, the timing of this is important. It comes before 9 o'clock. Perhaps, and we say that in hopeful fashion, perhaps not everybody was at work, because if that building was in fact crowded with workers, we're looking at probably some casualties and injuries of considerable proportions. But right now there's no way of telling that. We're on the line with another eyewitness. Sir, this is Bryant Gumbel in New York. How you doing? I'm fine, thank you. You're Wendell? Yes, I am. Wendell, can you give me your last name? Klein. Wendell Klein. Tell me where you are, if you would. Well, right now I'm back in the hotel. I'm in the hotel offices here, the front office. You're in the... Okay, where were you when I was standing right in front of the hotel. I'm the doorman there. And... The hotel. Which hotel? Marriott World Trade Center. Right across from the World Trade Center. It's actually right in between them. Right in between the World Trade Center. Yes. Okay, so you were standing outside, and tell us what you saw and what you heard. Well, what I heard first, an explosion. And I just figured that it was a plane passing by. Then all of a sudden, stuff just started falling, like bricks and paper and everything. And so I just kind of ran inside to get away from the falling debris and glass and so forth. Then... after everything stopped, because it was falling in the street and the cars were crashing into each other. Then when it kind of stopped, I heard a guy screaming. And when I looked over, there was this guy that was on fire. So I kind of ran over and I tried to put the fire out on him. And he was screaming, and I just told him to roll, and he said he can't. And then another guy came over with his bag and kind of put the flames. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానంలో మార్కుల ఒత్తిళ్లు విద్యార్థులపై అత్యధికంగా ఉన్నాయని వాటిని తొలగిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. మార్కుల షీట్లు విద్యార్థులకు ఒత్తిడి షీట్లు అని, తల్లిదండ్రులకు అవే ప్రెస్టేజీ షీట్లు అని వ్యాఖ్యానించారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 21వ శతాబ్దంలో పాఠశాల విద్య అనే అంశంపై శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. జాతీయ విద్యా విధానం దేశానికి కొత్త దిశానిర్దేశం ఇచ్చేలా నిలుస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వారిలో సృజనాత్మకత ఆలోచనలు పెరిగేలా విద్యా బోధన జరగాలని అన్నారు. అందుకు అనుగుణంగానే సిలబస్ ను తగ్గించి మానసిక పరిణితి పెంచేలా కొత్త తరహాలో బోధనా పద్ధతులు ఉంటాయన్నారు. విమర్శనాత్మకమైన ఆలోచనలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆసక్తి వంటివి విద్యార్థుల్లో పెంపొందేలా కొత్త సిలబస్ ఉంటుందని చెప్పారు. ఎన్ఈపీపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి విద్యాశాఖ వెబ్సైట్కి ఇప్పటికే 15 లక్షల సూచనలు వచ్చాయని ప్రధాని మోదీ వెల్లడించారు. 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన అత్యంత అవసరమని మోదీ చెప్పారు. पेंटिंग आदि आप लोग लगाते रहते हैं. ये बोर्ड हर कुछ समय में भर जाता है. उस पिनअप बोर्ड पर नई क्लास के नए बच्चों की नई पेंटिंग्स लगाने के लिए आपको बदलाव करना ही पड़ता है. नई राष्ट्रीय शिक्षा नीति भी नए भारत की नई उम्मीदों की, नई आवश्यकताओं की पूर्ति का एक सशक्त माध्यम है. इसके पीछे पिछले 4-5 वर्षों की कड़ी मेहनत है. हर क्षेत्र, हर विद्या, हर भाषा के लोगों ने इस पर दिन रात काम किया है. लेकिन ये काम अभी पूरा नहीं हुआ है. एक प्रकार से कहे तो ये काम की असली शुरुआत हुई है. अब हमें राष्ट्रीय शिक्षा नीति को उतने ही प्रभावी तरीके से लागू करना है. और ये काम हम सब मिलकर करेंगे. मैं जानता हूं, राष्ट्रीय शिक्षा नीति का ऐलान होने के बाद आप में से बहुत लोगों के मन में कई सवाल आ रहे हैं. ये शिक्षा नीति क्या है? ये कैसे अलग है? इसे स्कूल और कॉलेजों की व्यवस्था में क्या बदलाव आएगा? इस शिक्षा नीति में एक शिक्षक के लिए क्या है, एक छात्र के लिए क्या है,
और सबसे अहम, इसे सफलतापूर्वक लागू करने के लिए क्या करना है, कैसे। తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 62,234 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 154,880కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 950కి చేరింది. కరోనా బారిన పడి నిన్న ఒక్కరోజే 248 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 121,955కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 25,050 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతూ ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 20,78,695కి చేరింది. బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు థ్రిల్లర్ సినిమాను మరిపించేలా రోజుకో మలుపు తిరుగుతోంది. రోజుకో ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ రోజుకో వ్యక్తి పేరు తెరపైకి వస్తోంది. ప్రధాన నిందితుడు దేవరాజు నుంచి పోలీసులు విచారణలో కీలక సమాచారం రాబట్టారు. ఆ సమాచారం ఆధారంగా శ్రావణి దేవరాజ్తోనూ సాయితోనూ ప్రేమాయణం నడిపినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దేవరాజ్ పరిచయం కావడంతో శ్రావణి సాయిని దూరం పెట్టినట్లుగా తేల్చారు. దీంతో సాయి ఆమెపై కోపం పెంచుకుని వేధింపులకు దిగాడు. ఈ నెల 7న దేవరాజ్ శ్రావణి ఎస్ఆర్ నగర్లోని ఓ రెస్టారెంట్కి వెళ్లారు. అక్కడ వీరిద్దరిని చూసిన సాయి కోపంతో రగిలిపోతూ శ్రావణిపై చేయి చేసుకున్నాడు. భయపడిన శ్రావణి ఆటోలో ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుపడి వాగ్వాదానికి దిగాడు. ఆమె తప్పించుకుని ఇంటికి చేరేలోపే దేవరాజ్తో కలిసి తిరుగుతున్న విషయాన్ని సాయి శ్రావణి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో సాయి ఆమె కుటుంబ సభ్యులు శ్రావణిని విపరీతంగా కొట్టారు. అదే సమయంలో శ్రావణి దేవరాజ్కు ఫోన్ చేయగా ఆ గొడవను రికార్డ్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. ఆ ఫోన్ సంభాషణ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు సాయి వైపు మళ్లింది. ఓ సినీ నిర్మాతతో సహజీవనం చేయాలంటూ శ్రావణిపై సాయి ఒత్తిడి తెచ్చినట్టుగా గుర్తించారు. సాయి ఆ సినీ నిర్మాతను శనివారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. ఇదిలా ఉండగా దేవరాజ్ నా ఫేవరెట్ హీరో, నువ్వు నా స్పెషల్, నీలో ఎలాంటి తప్పు లేదు అంటూ శ్రావణి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. ఆలయ ప్రత్యేక అధికారి రామచంద్ర మోహన్ ఏసీ భద్రాజీ రథం నిర్మాణంపై శుక్రవారం చర్చించారు. రథం నిర్మాణానికి షెడ్డు మరమ్మతులతో పాటు ఇనుప షట్టర్ అమర్చడానికి 95 లక్షలు ఖర్చవుతుందని దేవాదాయ శాఖ ఈ శేఖర్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. దగ్ధమైన రథానికి 84 లక్షల బీమా ఉన్నా ఆ సొమ్ము రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే వీలైనంత త్వరగా ప్రభుత్వ నిధులతో రథం నిర్మాణం చేపట్టనున్నారు. 2021 ఫిబ్రవరిలో స్వామి కళ్యాణ ఉత్సవాలు జరగనున్నాయి. అప్పటిలోగా రథం సిద్ధమవుతుందని ఆలయ సహాయ కమిషనర్ భద్రాజీ తెలిపారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించారు. 6 చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని 7 అంతస్తులా రూపొందించినట్టుగా ఏసీ భద్రాజీ వివరించారు. కరోనా వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా సమయంలో రాష్ట్రానికి 1400 వెంటిలేటర్లు కేటాయిస్తే 500 కూడా బయటకు తీయలేదని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్లో ప్రయోజనం లేదంటున్న ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీలో కరోనాను ఎందుకు చేర్చలేదో చెప్పాలన్నారు. సచివాలయం కూల్చివేతపై ఉన్న శ్రద్ధ కోవిడ్ నియంత్రణపై ఉంటే బాగుండేదన్నారు. బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు తన నియోజకవర్గ పరిధి ఆసుపత్రులకు వెళితే దానిపైన విమర్శలు చేయడం దారుణమన్నారు. కరోనా సమయంలో రాష్ట్రానికి 13.85 లక్షల N95 మాస్కులు, 2.99 లక్షల PPE కిట్లు, 3.12 లక్షల PCR కిట్లు, 42 లక్షల HCQ మాత్రలు ఇచ్చినా కేంద్రం ఆదుకోలేదు అనడం సరికాదన్నారు. రైతులకు పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే నిధులకు అదనంగా 666 కోట్లు జనధన్ యోజన ఖాతాలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి 778 కోట్లు పీఎఫ్, ఈపీఎఫ్ కింద కార్మికుల ఖాతాలో 770 కోట్లు వేశామని, వలస కార్మికుల కోసం రాష్ట్రానికి 224 కోట్లు ఇచ్చినట్లుగా తెలిపారు. 8 నెలల పాటు పేదలకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందజేస్తున్నామన్నారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని కేంద్రం భావిస్తే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదన్నారు. ఇక
ఇక స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణకు ఎన్ని జాతీయ రహదారులు వచ్చాయో గత 4 ఏళ్లలో అన్ని మంజూరు చేశామన్నారు. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ కిట్లలో ఒక్కో కిట్టుకు 6,000 ఇస్తున్న రేషన్ బియ్యంలో కిలోకి 30 రాయితీని భరిస్తున్న కేంద్రం పేరు ఎక్కడా ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. ఇక రాష్ట్రానికి చేసిన సహాయాన్ని నిరూపిస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక దిక్కు వెంటిలేటర్స్ లేక గవర్నమెంట్ హాస్పిటల్ కొరత ఉందని చెప్పి చాలా మంది ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లలో లక్షల రూపాయలు చెల్లిస్తా ఉన్నారంటే ఇది ఆరోగ్యశ్రీ కింద ఎందుకు ఆదుకుంటలేదో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరీక్షించుకునేందుకు సాయంత్రం 5:30 దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లోని తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ధర్మాన్ని పరిరక్షిద్దాం, మత సామరస్యాన్ని కాపాడదామని సంకల్పం చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకునే దిశగా అందరూ అడుగులు వేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లలో ఒకరు కట్టప్ప ఉన్నారని బిగ్ బాస్ ఇంటి సభ్యుల గుండెల్లో భయాన్ని నాటాడు. దీంతో ఆది నుంచి కట్టప్ప ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది అభిజిత్ను కట్టప్పగా భావిస్తూ ఉండగా కొందరు నోయల్ను, మరికొందరు సూర్యకిరణ్ను కట్టప్పగా అనుకుంటున్నారు. కానీ ఎవరనేది ఇంకా తేలలేదు. దేవి నాగవల్లి అయితే అసలు ఈ కట్టప్ప క్యారెక్టరే లేదని తేల్చి చెప్తోంది. ఇదిలా ఉంటే 4 రోజులుగా ఊరిస్తూ వస్తోన్న ఈ ఎపిసోడ్కు నేడు ఎండ్ కార్డ్ పడనున్నట్లుగా కనిపిస్తోంది. నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ఆన్లైన్ ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ రికార్డులను మాన్యువల్ గా కూడా నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆన్లైన్ ప్రక్రియతో సేవలు సులభతరమైనప్పటికీ వెబ్సైట్ ను హ్యాక్ చేసే అవకాశం ఉందని, దీంతో రికార్డుల్లో లబ్ధిదారుల పేర్లు తారుమారయ్యే ఆస్కారం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ రికార్డు వ్యవస్థకు సమాంతరంగా మాన్యువల్ రికార్డులను కూడా నిర్వహిస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. మాన్యువల్ రికార్డుల నిర్వహణ మరింత సులభతరంగా అయ్యేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రెవెన్యూ బిల్లుపై జరిగిన చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టాలనుకున్న డిజిటల్ సమగ్ర భూ సర్వేకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఈ సమగ్ర భూ సర్వేను ఎలా చేపడతారనే దానిపై మరింత స్పష్టత ఇవ్వాలని, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చేస్తారా లేక ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తారనే దాన్ని ప్రభుత్వం ప్రకటించాలని సూచించారు. ఇదివరకు కర్ణాటక ప్రభుత్వం ఓ ప్రైవేటు ఐటీ కంపెనీతో కలిసి రికార్డుల నిర్వహణ చేసిందని, కానీ మధ్యలో నెలకొన్న అవాంతరాలతో ఆ కంపెనీ నిర్వహణ ప్రక్రియను పూర్తిగా వదిలేసిందని, ఇలా మధ్యలో వదిలేయకుండా పక్కాగా జరిగేలా చూడాలన్నారు. ధరణితో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం ఇదివరకు చెప్పిందని, కానీ మాన్యువల్ రికార్డులని సాఫీగా ఉన్నవారికే పాసు పుస్తకాలు ఇచ్చారని, ఇతర సమస్యలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. గవర్నమెంట్ పంచిండ్రు, దాని తర్వాత ప్రభుత్వ అవసరాలంటే
ప్రజా అవసరాలకు తీసుకుంటున్నారు అంటే వారు ఏం చెప్తున్నారు, లేకుండా చేస్తున్నారు, వాళ్ళని ఏమో గందరగోళం చేస్తున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. అధ్యక్ష, గతంలో వీరి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు తీసుకున్నట్ల ప్రాక్టీస్ వాళ్ళకున్నది. మేము అట్లా తీసుకుంటూ లేము, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. ఒకవేళ అత్యవసరమై ప్రజా ప్రయోజనం నిమిత్తం ఓ ప్రాజెక్టు కోసమో కెనాల్ కోసం, అది ప్రజల కోసం అధ్యక్ష, తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడితే పట్టాదారు దగ్గర ఏదైతే కంపెన్సేషన్ తీసుకుంటున్నారో ఇస్తున్నారో ఈక్వల్ కంపెన్సేషన్ వాళ్ళకి ఇవ్వండి అని నేను స్వయంగా చెప్పి, ఒక 2-3 కలెక్టర్లు తప్పుగా పోతే కూడా వాళ్ళను అదిలించి నేనే ఇక్కడ చెప్పి పిలిపించి చెప్పినాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 11.5% మేర క్షీణించవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా కట్టింది. అంతక్రితం అంచనా -4%గా ఉంది. తక్కువ వృద్ధి, అధిక రుణాలు, బలహీన ఆర్థిక వ్యవస్థ వల్ల భారత రుణ ప్రొఫైల్పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఇబ్బందులని కరోనా వేగంగా వ్యాపిస్తున్న వల్లే జరుగుతున్నాయని ఆ అమెరికా రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణాలు జీడీపీలో 90%కి చేరొచ్చని అంచనా వేసింది. అంతక్రితం ఏడాది రుణాల భారం జీడీపీలో 72%కి చేరగా ద్రవ్యలోటు 4.6%గా నమోదైంది. వాయిస్ ఓవర్ 2021-22లో ఆర్థిక వ్యవస్థ 10.6% మేర వృద్ధిని సాధించవచ్చని మూడీస్ అంచనా వేసింది. 2020-21లో తక్కువ జీడీపీ స్థాయిల వల్ల ఆ మేరకు వృద్ధి కనిపించవచ్చని అంటోంది. ఇక కేంద్ర రాష్ట్రాల ద్రవ్యలోటు వరుసగా 7.5%, 4.5%గా నమోదు కావచ్చని చెబుతోంది. ఈ ఏడాది భారత వృద్ధి -10.5% మేర నమోదు కావచ్చని పిచ్ -14.8%కి చేరొచ్చని గోల్డ్ మ్యాన్ సాక్స్ ఈ వారం మొదట్లో అంచనా వేసిన సంగతి తెలిసిందే. క్రిసిల్, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వంటి దేశీయ ఏజెన్సీలు సైతం వరుసగా -9%, -11.8% మేర అంచనా కట్టిన విషయము విదితమే. ప్యాసింజర్ వాహన అమ్మకాలు 9 నెలల తర్వాత తొలిసారి ఈ ఆగస్టులో వృద్ధిని సాధించాయి. లాక్డౌన్ సడలింపులకు తోడు డిమాండ్ ఊపందుకోవడంతో ఆగస్టులో మొత్తం 2,15,916 ప్యాసింజర్ వాహన విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 1,89,129 యూనిట్లతో పోలిస్తే ఇవి 14.16% అధికమని ఇండియా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ తెలిపింది. సియామ్ గణాంకాల ప్రకారం ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో 14.13% వృద్ధి నమోదైంది. ఈ గత ఏడాదిలో ఇదే ఆగస్టులో 1,09,227 యూనిట్ల విక్రయాలు జరగగా ఈసారి 1,24,715 యూనిట్లకు పెరిగాయి. సమీక్షా కాలంలో యుటిలిటీ వాహన అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ విభాగంలో మొత్తం 81,842 యూనిట్లు విక్రయాలు జరగగా గత ఏడాది ఇదే నెలలో 70,837 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మోటార్ సైకిల్ అమ్మకాల్లో 10% వృద్ధిని సాధించాయి. అయితే స్కూటర్, 3 వీలర్స్ విక్రయాలు క్షీణతను చవిచూశాయి. ముఖ్యంగా 3 వీలర్స్ విభాగంలో విక్రయాలు ఏకంగా 75.29% క్షీణతను చవిచూశాయి. గత ఏడాది నెలలో 58,818 యూనిట్లు అమ్మకాలు జరగగా ఈ నెలలో 14,534 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది జరిగిన ఐపీఎల్లో తీవ్రంగా నిరాశపరిచిన కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లుగా ఆ జట్టు మెంటర్ డేవిడ్ హాన్సీ పేర్కొన్నారు. 2019 ఐపీఎల్ తాలూకు చేదు జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయి త్వరలో ఆరంభమయ్యే సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు కుల్దీప్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని హస్సీ తెలిపాడు. కుల్దీప్ యాదవ్ను గత 9 రోజులుగా ప్రాక్టీస్ సెషన్లో చూస్తున్నా అతడు చాలా చురుగ్గా ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేస్తున్నాడు. 2 వైపులా బంతిని టర్న్ చేయగలుగుతున్నాడు. ఫీల్డింగ్లో కూడా మెరుగయ్యాడు అని హస్సీ వ్యాఖ్యానించాడు. 2019 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ తరపున 9 మ్యాచ్ల్లో ఆడిన కుల్దీప్ 4 వికెట్లు మాత్రమే తీశాడు. 8.66 ఎకానమీ రేటుతో పరుగులను ధారాళంగా సమర్పించుకోవడంతో జట్టు సారథి దినేష్ కార్తీక్ అతడిని తుది జట్టు నుంచి తప్పించాడు. ముఖ్యంగా ఆ ఏడాది బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కుల్దీప్ కంటతడి కూడా పెట్టాడు. కుల్దీప్ వేసిన 16వ ఓవర్లో బెంగళూరు ఆల్రౌండర్ మోయిన్ అలీ 2 4లు 3 6లు బాదాడు. ఆ ఓవర్లో 27 పరుగులు ఇవ్వడంతో ఓవర్ ముగిసిన తరువాత కుల్దీప్ మైదానంలో కూర్చుని బోరున విలపించాడు. బాలీవుడ్లో హీరో సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి ఉన్నతాధికారుల విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకుని అలవాటు ఉన్న మరికొంతమంది
బాలీవుడ్ హీరోయిన్ల గుట్టు బయటపెట్టినట్టుగా సమాచారం. వీరిలో ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్టా పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. రియా వెల్లడించిన దాదాపు 25 మంది పేర్లతో ఎన్సీబీ అధికారులు ఓ లిస్టు తయారు చేసినట్లుగా డ్రగ్స్ వాడకంతో సంబంధం ఉన్న బాలీవుడ్ ప్రముఖులందరిపైన నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 8న నార్కోటిక్స్ కేసులో అరెస్టైన రియా, ఆమె సోదరుడు షోవిక్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు మరొక 4 పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. వీరి పిటిషన్లపై నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి జీబీ గురావ్ విచారణ చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 5 అంశాల్లో ఏకాభిప్రాయం. సరిహద్దుల్లో ఉద్రిక్తల సడలింపులకు భారత్, చైనా అంగీకారం. విషాద జ్ఞాపకానికి 19 ఏళ్లు. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రదాడి. ఇకపై విద్యార్థులపై ఒత్తిడి లేని విద్య. 2022 నుంచి అమల్లోకి కొత్త విద్యా విధానం అని తెలిపిన మోదీ. తెలంగాణలో కొత్తగా 2278 కరోనా కేసులు, 10 మంది మృతి. మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టొద్దు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. ఇది వాలటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.